ఈరోజు మన వీడియోలో 2025-26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ వారి యొక్క నామినల్ రోల్స్ ఆన్‌లైన్‌లో ఎలా సబ్మిట్ చేయాలి, నెక్స్ట్ ఏజ్ కాండినేషన్ ఫార్మ్స్ వాటికి సంబంధించినటువంటి ఫీజు ఎలా చెల్లించాలి, వాటికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇంతకు ముందు వరకు కూడా ఈ డేటాని అప్లోడ్ చేసేటటువంటి కార్యక్రమం అంటే నామినల్ రూల్స్ సబ్మిట్ చేసేటటువంటి ప్రాసెస్ మొత్తం కూడా మనకి bsc.ap.government.in దానిలో ఇచ్చేవాళ్ళు. అట్లాగే మనం వాటిని మాన్యువల్గా రాసి ఒక కాపీని పంపించడం కూడా జరిగేది. అయితే ఈ యొక్క అకాడమిక్ ఇయర్ నుంచి మనకి చేంజెస్ రావడం జరిగింది. అదేంటంటే యూడేస్ ప్లస్ మన యొక్క యూడేస్ ప్లస్లో ఉన్నటువంటి డేటా ఆధారంగానే ఆ డేటాని తీసుకొని నామినల్ రూల్స్ అనేవి జనరేట్ అవ్వడం జరుగుతుంది. జస్ట్ మనం కొన్ని మాత్రమే అంటే స్టూడెంట్స్ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్, నెక్స్ట్ అట్లాగే ఫోటో, సిగ్నేచర్ ఇవి మాత్రమే అప్డేట్ చేసి వాటిని మనం అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫీజు ఒకటి మాత్రం ఆన్లైన్లో పేమెంట్ చేస్తే మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. అయితే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ముందు కన్సర్న్ స్టూడెంట్ యొక్క డేటా అంతా కూడా మనం వెరిఫై చేసుకుని అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఆ తర్వాత మాత్రమే మనం ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ ఎంటైర్ ప్రాసెస్ గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం. ఈ నామినల్ రూల్కి సంబంధించినటువంటి లింక్ కానీ, నెక్స్ట్ అట్లాగే స్టూడెంట్స్ యొక్క ఏజ్ కాండినేషన్ ఫామ్స్ కానీ, నెక్స్ట్ అట్లాగే ఫీ డ్యూ డేట్స్ మిగతా ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు నా యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. అది వచ్చేసరికి www.eduinfoforall.com. దీనిలో కనుక గూగుల్లో మీరు eduinfoforall అని చెప్పేసి టైప్ చేయగానే ఇలా కనపడుతుంది. దాని మీద టచ్ చేయగానే మీకు స్క్రీన్ ఇక్కడి నుంచి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ హోమ్ పేజీలోనే మీకు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2026 నామినల్ రోల్ లింకు, ఫీ డ్యూ డేట్స్, నెక్స్ట్ ఫీ పర్టికులర్స్ ఇవన్నీ కూడా మీకు ఇలా కనబడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషను వీడియో లింక్ కూడా ఉంది మీకు. ఇక్కడ వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేయడం అంటే నామినల్ రోల్ సంబంధించినటువంటి డేటాని యూడేస్ ప్లస్ సైట్లో అప్లై చేయడానికి సంబంధించినటువంటి ఆన్లైన్ లింక్ ఇక్కడ ఉంది. ఎగ్జామ్ యొక్క డ్యూ డేట్స్, నెక్స్ట్ ఎస్ఎస్సి ఫీజుకి సంబంధించినటువంటి ప్రెస్ నోట్స్, అట్లాగే ఏజ్ కాండినేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాటికి సంబంధించి అప్లోడ్ చేయాల్సినటువంటి అన్ని రకాల ఫామ్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. ఈ యొక్క లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ మనం ముందుగా స్టూడెంట్స్ యొక్క నామినల్ రోల్కి సంబంధించిన డీటెయిల్స్ ఆన్లైన్లో అంటే యూడేస్ ప్లస్ సైట్లో మనం అప్లోడ్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయాలి. లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు యూడేస్ ప్లస్ సైట్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి కన్సర్న్ స్కూల్ యొక్క యూడేస్ ప్లస్ అంటే డైస్ కోడ్ ఇచ్చేసి తర్వాత యూడేస్ సైట్కి మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ముందుగా లాగిన్ అనే ఆప్షన్ ద్వారా మనం యూడేస్ ప్లస్ సైట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే మనకి హోమ్ స్క్రీన్ వచ్చేసరికి ఇలా కనబడుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్ మనం 25-26 సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి స్కూల్ యొక్క డాష్ బోర్డ్ కనబడుతుంది. ఈ యొక్క స్కూల్ డాష్ బోర్డ్లో మనం ఇప్పుడు సబ్మిట్ చేసేది 10th క్లాస్ వాళ్ళకి సంబంధించినటువంటి నామినల్ రోల్స్ కాబట్టి 10th క్లాస్ ఎదురుగుంటా మనకి ప్రెజెంట్ 10th క్లాస్లో ఉన్నటువంటి సెక్షన్స్ వాటి ఎదుర్కొంటే యాక్షన్ కింద వ్యూ ఆర్ మేనేజ్ అని చెప్పేసి కనపడుతుంది. ఇప్పుడు మనం 10th క్లాస్లో మోర్ దాన్ 1 సెక్షన్ ఉన్న వాళ్ళు ఏ సెక్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎదుర్కొంటా ఉన్నటువంటి వ్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. వ్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఆ సెక్షన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరి యొక్క డీటెయిల్స్ మనకి ఇట్లా డిస్ప్లే అవుతాయి. వీటిల్లో వచ్చేసరికి ఆల్రెడీ మనం స్టూడెంట్ ప్రొఫైల్కి సంబంధించినటువంటి జనరల్ ప్రొఫైలు, ఎన్రోల్మెంట్ ప్రొఫైలు, ఫెసిలిటీ ప్రొఫైలు ఇవన్నీ కూడా ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు మనం మాన్యువల్గా అట్లాగే ఆన్లైన్లో కూడా మనం స్టూడెంట్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ యొక్క ఇయర్ నుంచి కూడా యూడేస్ సైట్లో ఉన్నటువంటి డేటాని తీసుకుంటుంది కాబట్టి మనం ముందు ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయడానికి కానీ లేదా ఫీజ్ పే చేయడానికి ముందు కన్సర్న్ స్టూడెంట్ యొక్క జనరల్ ప్రొఫైలు, ఈ జనరల్ ప్రొఫైల్లోనే మనకి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, నెక్స్ట్ అట్లాగే మొబైల్ నెంబరు. ఈ ఇన్ఫర్మేషనే మనం నామినల్ రోల్లో
జాగ్రత్తగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అవి చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం డేటా సబ్మిట్ చేయడం జరిగింది. ఇవి మళ్ళీ ఒకసారి కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం కోసము ఇక్కడ ఉన్నటువంటి జీపీ అంటే జనరల్ ప్రొఫైల్ దీని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క జనరల్ ప్రొఫైల్ యొక్క విండో ఓపెన్ అవుతుంది. దీనిలో స్టూడెంట్ యొక్క పూర్తి పేరు అంటే సర్‌నేమ్‌తో పాటు స్టూడెంట్ యొక్క నేము, నెక్స్ట్ స్టూడెంట్ యొక్క ఫాదర్ నేము, మదర్ నేము, నెక్స్ట్ అట్లాగే డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు. ఈ 5 కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక దీంట్లో మనం మొబైల్ నెంబర్ని కరెక్ట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ చేసుకోవచ్చు, అట్లాగే ఫాదర్ నేము, మదర్ నేము ఇక్కడ వరకు కూడా వీటిలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మనం ఇక్కడే చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత బీఎస్సీ సైట్లో కానీ ఓన్లీ దాంట్లో ఫీజు మాత్రమే పేమెంట్ ఉంటుంది. మనం ఎటువంటి కరెక్షన్స్కి అవకాశం లేదనమాట. సో కాబట్టి అన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే చేసేసి రిమైనింగ్ డీటెయిల్స్ ఇవ్వడానికి మనం బయటకు వచ్చేయచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక ఫాదర్ నేము, మదర్ నేము, మొబైల్ నెంబరు ఇట్లాంటి వాటిలో ఏమైనా కరెక్షన్స్ కనుక ఉంటే ఈ జనరల్ ప్రొఫైల్లో పైన మనకు ఒక విండో బాక్స్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి డూ యూ వాంట్ టు చేంజ్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అని చెప్పేసి దీన్ని మనం చెక్ చేసే టిక్ పెట్టాలి. చెక్ బాక్స్ టిక్ పెట్టి ఇప్పుడు మనం ఏవైతే డీటెయిల్స్ ఫాదర్ నేము, మదర్ నేము, మొబైల్ నెంబర్ ఇలాంటివి మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో వీటిని అప్డేట్ చేసి తర్వాత సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయడం ద్వారా కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించి మనం ఏవైతే ఎడిట్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా అప్డేట్ అవుతాయి. ఇవి అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ స్టెప్ ఒకసారి మనం చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి జనరల్ ప్రొఫైల్ మొత్తం కరెక్ట్గా ఉంది అనుకున్న తర్వాత ఎగ్జామ్ డీటెయిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అందుకోసం ఇక్కడున్న ఎగ్జామ్ డీటెయిల్స్ దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి సపరేట్గా ఇంకొక షీట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఇవ్వాల్సినటువంటి డేటా వచ్చేసరికి ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసరికి స్టూడెంట్కి సంబంధించినటువంటి 2 మోల్స్ అనేవి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మోల్ 1 ఒకటి, ఇక్కడ మోల్ 2 ఒకటి అనమాట. వీటిని ఇక్కడ రెండింటిని మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాస్ట్ టైల్ ఉంది. ఈ క్యాస్ట్ టైల్లో స్టూడెంట్కి సంబంధించినటువంటి క్యాస్ట్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నటువంటి క్యాస్ట్ని బట్టి నెక్స్ట్ వెంటనే ఉన్నటువంటి సెకండ్ విండో సబ్ క్యాస్ట్ విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ మనం ఏదైతే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్నామో దానికి సంబంధించినటువంటి దాని ప్రకారము నెక్స్ట్ సబ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి విండో ఓపెన్ అవుతుంది. వీటిలో స్టూడెంట్కి సంబంధించి సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ స్టూడెంట్స్ రాయబోయేటటువంటి లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో లాంగ్వేజ్ 1 వచ్చేసరికి తెలుగు ఉన్న వాళ్ళు తెలుగు, అట్లాగే అంటే తెలుగుతో పాటు సాంస్క్రిట్ ఉన్న వాళ్ళు సాంస్క్రిట్, వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి ఆప్షన్స్ బట్టి లాంగ్వేజెస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ లాంగ్వేజ్, నెక్స్ట్ అట్లాగే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉన్న వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఇది సెలెక్ట్ చేసుకుంటారు. సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉన్న వాళ్ళు హిందీ సెలెక్ట్ చేసుకుంటారు. లాంగ్వేజ్ 3 అందరికీ కామన్గానే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే జనరల్ సబ్జెక్ట్లో దానిలో 4th వన్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్. ఇక్కడ ఎగ్జామ్టెడ్ అనే ఆప్షన్ ఉంది. ఇది ఎగ్జామ్టెడ్ ఆప్షన్ వచ్చేసరికి సిడబ్ల్యూఎస్ఎన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళకి పాస్ మార్క్ 20 ఉంటుంది. అట్లాగే కొన్ని సబ్జెక్ట్స్ ఎగ్జామ్షన్ ఉంటుందన్నమాట. ఆ ఎగ్జామ్షన్ అనేది ఏ సబ్జెక్ట్కి ఇస్తారో అది వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామ్షన్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ సిడబ్ల్యూఎస్ఎన్కి సంబంధించిన వాళ్ళు రాయాల్సినటువంటి సబ్జెక్టుల్లో 3 లాంగ్వేజ్ల్లో ఒకటి అట్లా ఎగ్జామ్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత జనరల్ సైన్స్, తర్వాత వచ్చేసరికి సోషల్ స్టడీస్ వీటిని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వొకేషనల్ స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి వొకేషనల్ సబ్జెక్ట్స్ ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి వొకేషనల్ సబ్జెక్ట్కి సంబంధించిన టైల్ ఓపెన్ అవుతుంది. వీటిలో హార్టికల్చర్ ఇట్లా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాళ్ళ కేటగిరీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. అట్లాగే వొకేషనల్కి సంబంధించినటువంటి మీడియం కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియం విండో ఓపెన్ అవుతుంది. ఇవి ఎగ్జామినేషన్కి సంబంధించి మోల్స్, నెక్స్ట్ అట్లాగే స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క సబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను మనం అలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ వచ్చేసరికి స్టూడెంట్ యొక్క ఫోటో అట్లాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయటం. వీటికి సంబంధించి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫోటో అనేది జేపీఈజీ ఈ ఫార్మేట్లో మాత్రమే ఉండాలని చెప్పేసి, అట్లాగే ఫోటోకు సంబంధించిన రిజల్యూషన్ వచ్చేసరికి 90 పిక్సెల్ అంటే 90x120 పిక్సెల్ దీంట్లోనే ఉండాలని, సిగ్నేచర్ మినిమం రిజల్యూషన్ వచ్చేసరికి 100 to 100x30 దీంట్లో, అట్లాగే ఫోటో సైజ్ వచ్చేసరికి స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసరికి 100 KB లోపే ఉండాలి. నెక్స్ట్ అట్లాగే సిగ్నేచర్ వచ్చేసరికి 20 KB లోపే అనమాట.
సో ముందుగానే వీటిని మనం ఈ యొక్క మెజర్మెంట్స్లో జేపీఈజే ఫార్మేట్లోను, నెక్స్ట్ ఫోటో ఫైల్ వచ్చేసరికి 100 కేబీలోను, సిగ్నేచర్ వచ్చేసరికి 20 కేబీలోను వీటిని ఆల్రెడీ మనం సేవ్ చేసుకుని డెస్క్టాప్ మీద కాపీ చేసుకుంటే ఈజీగా బ్రౌజ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకుని పెట్టుకున్నటువంటి ఫోటోని కన్సర్న్ స్టూడెంట్ సంబంధించి డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత చూస్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా మనం ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ తర్వాత మనకి సిగ్నేచర్ ఉంది. సిగ్నేచర్ 20 కేబీ అది కూడా సేవ్ చేసుకున్న దాన్ని చూస్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా సిగ్నేచర్ని సెలెక్ట్ చేసుకొని మనం సిగ్నేచర్ కూడా సబ్మిట్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న తర్వాత ఇప్పుడు మనం సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ స్టెప్ అయినటువంటి ఫీజు పేమెంట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆ ఫీజు పేమెంట్కి సంబంధించినటువంటి విషయం కూడా ఒకసారి చూద్దాం. ఫీజు పేమెంట్ చేయడానికి bsc.ap.government.in మనం ఈ సైట్లో ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే క్విక్ లింక్కి సంబంధించి ప్రెజెంట్ ఇంకా ఆన్లైన్ పేమెంట్కి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఎనేబుల్ చేయలేదు. జస్ట్ ఫీజుకి సంబంధించినటువంటి డ్యూ డేట్స్, నెక్స్ట్ అట్లాగే పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నామినల్ రోల్స్ ఎలా ఫిల్ చేయాలి, ఫీజు పేమెంట్ ఎలా చేయాలి, వీటికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ మాత్రమే ఉంది, కానీ ఇంకా ఫీజు లింక్ అనేది మనకి ఎనేబుల్ చేయలేదు. తొందరలోనే మనకి మేబీ ఇవాళ ఈరోజు ఈవినింగ్లో మేబీ మనకి ఇది ఎనేబుల్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ని కూడా మనం ఒకసారి చూద్దాం. స్టూడెంట్స్ యొక్క మోల్స్, నెక్స్ట్ అట్లాగే స్టూడెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సబ్జెక్ట్స్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద నొక్కిన తర్వాత మనకి స్క్రీన్ మీద డిస్ప్లే ఎలా రావడం జరుగుతుంది. ఎగ్జామ్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత మనకి యూడేస్ ప్లస్ సైట్తో ఇంకా పని అయిపోయినట్టే. ఇంకా ఎగ్జామ్ ఫీజు మనం పే చేయడానికి సంబంధించి ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ bsc.ap.government.in ఈ యొక్క ఫీజు పేమెంట్ని ఇక్కడ అయిన తర్వాత ఆఫ్టర్ 24 అవర్స్ మనకి క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఆ నేమ్ మనకి మళ్ళీ అక్కడ అంటే బీఎస్సీ సైట్లో రిఫ్లెక్ట్ అవ్వడానికి 24 అవర్స్ పడుతుంది అనమాట. సో అక్కడ ఫీజు పేమెంట్ చేయడానికి మనం 24 అవర్స్ తర్వాత ట్రై చేయాలి. ఆ ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం. బీఎస్సీ సైట్ ఓపెన్ చేసిన తర్వాత క్విక్ లింక్స్లో మనకి ఫీజు పేమెంట్కి ఇచ్చినటువంటి సైట్ ఇక్కడ కనబడుతున్నటువంటి యూఆర్ఎల్ వచ్చేసరికి www.bsc.ap.government.in దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సైట్ లోపలికి వెళ్ళడానికి యూజర్ ఐడి వచ్చేసరికి స్కూల్ యొక్క ఎస్ఎస్సి కోడ్ యూజర్ ఐడి అవుతుంది. నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి ఇంతకుముందు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వరకు ఉపయోగించినటువంటి పాస్వర్డ్ కాకుండా ఇప్పుడు ఇయర్ మనం పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. సో కాబట్టి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ఆల్రెడీ ఇంతకుముందు మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ కాకుండా ఇప్పుడేమో యూజర్ ఐడి కిందేమో స్కూల్ కోడ్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి అదే స్కూల్ కోడ్ చివరిలో మనం @ సింబల్ అనేది యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ కోడ్ వచ్చేసరికి 19243 అయితే పాస్వర్డ్ వచ్చేసరికి 19243 ఇది పాస్వర్డ్గా ఇచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనకి స్క్రీన్ మీద చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. అంటే కొత్తగా మళ్ళీ మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సో ఇంతకుముందు పాత పాస్వర్డ్ ఇంతకుముందు మనం స్క్రీన్ లోపలికి రావడానికి టైప్ చేసిన పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొత్త న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ సేమ్ పాస్వర్డ్ని టైప్ చేసి చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఈ పాస్వర్డ్ కూడా ఎలా సెట్ చేసుకోవాలో మనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే మినిమం 5 క్యారెక్టర్స్ మ్యాక్సిమం 25 క్యారెక్టర్స్ ఉండాలి. దీనిలో ఖచ్చితంగా స్పెషల్ క్యారెక్టర్స్ @ సింబల్స్ స్మాల్ క్యాప్స్ ఇవి కూడా ఉండాలన్నమాట. ఈ కాంబినేషన్తో మినిమం 5 మ్యాక్సిమం 25 ఇలా ఇవన్నీ ఎంటర్ చేసి మనం చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ద్వారా కొత్తగా పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలి. రీసెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం లాగిన్ అయిన తర్వాత మన యొక్క స్కూల్ డైస్ కోడ్ కనబడుతుంది, హెచ్ఎం యొక్క కాంటాక్ట్ నెంబరు, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కనబడుతుంది, పిన్ కోడ్ కనబడుతుంది. ఇవన్నీ కరెక్ట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్ మీద టిక్ చేసి కన్ఫర్మ్ స్కూల్ యూడైస్ కోడ్ ఈ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు మనం లోపలికి వెళ్ళటం జరుగుతుంది. ఒకవేళ మన యొక్క స్కూల్ యూడైస్ కోడ్ తప్పు అయితే వెంటనే మనం డైరెక్టర్ ఆఫ్ జనరల్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు మనం కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓకే అయితే వెంటనే కన్ఫర్మ్ స్కూల్ డైస్ కోడ్ మీద మనం ప్రెస్ చేయాలి.
డైస్ కోడ్ కరెక్ట్ అయితే వెంటనే కన్ఫర్మ్ స్కూల్ డైస్ కోడ్ మీద ప్రెస్ చేసి మనం లోపలికి వెళ్ళటం జరుగుతుంది. ఒకవేళ డైస్ కోడ్ కరెక్ట్ కాకపోతే మనం కన్ఫర్మ్ చేయకుండా వెంటనే దీనికి సంబంధించినటువంటి మనకి ఒక మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ ల్యాండ్‌లైన్ నెంబర్‌కి ఫోన్ చేసి మనం నెక్స్ట్ స్టెప్ కనుక్కోవాల్సి ఉంటుంది. లేదా మెయిల్‌కి సంబంధించినటువంటి హెల్ప్ లైన్‌కి సంబంధించిన మెయిల్ బాక్స్ కూడా ఇచ్చారు. వీటికి సంబంధించి మనం మెయిల్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేసి మన యొక్క డైస్ కోడ్‌కి సంబంధించినటువంటి ఇష్యూని రిజాల్వ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ స్టెప్ కన్ఫర్మ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీజు పేమెంట్ చేయడానికి ముందుగా మనం మన స్కూల్లో ఉన్నటువంటి ఏజ్ కాండోనేషన్ అంటే అండర్ 14 లోపు ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి డేటాని మనం సరిచూసుకున్న తర్వాత ముందు వారి ఫీజు చెల్లించిన తర్వాత మాత్రమే రెగ్యులర్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క ఫీజు చెల్లించాలన్నమాట. సో దానికి సంబంధించి ఏజ్ కాండోనేషన్లోకి వచ్చే స్టూడెంట్స్ యొక్క లిమిట్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అదేంటంటే 31/8/25 ఆగస్టు 31, 2025 ఈ ఇయర్కి వచ్చేసరికి 14 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. లేదా 1/9/2011 సెప్టెంబర్ 1, 2011 ఆ తర్వాత జన్మించిన వాళ్ళన్నా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఒకసారి చూసుకొని ఎవరికైతే 14 ఇయర్స్ కంప్లీట్ అవ్వట్లేదో వాళ్ళందరూ కూడా ఏజ్ కాండోనేషన్లో ఉన్నట్టు వాళ్ళకి స్పెషల్ ఫీజు వాళ్ళకి ఫీజు వచ్చేసరికి 300 రూపీస్ అనేది మనం ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం ఏం చేయాలంటే లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏజ్ కాండోనేషన్ క్యాండిడేట్స్ ఫీ పేమెంట్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది. దాని మీద మనం వెంటనే క్లిక్ చేయాలి. ఏజ్ కాండోనేషన్ క్యాండిడేట్స్ ఫీ పేమెంట్ దీని మీద క్లిక్ చేయగానే మన స్కూల్లో 14 ఇయర్స్ లోపు ఉన్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించినటువంటి నేమ్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. ఇట్లా వారి యొక్క అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, ఇట్లా టోటల్ అమౌంట్ ఎంతైతే ఫీజు పే చేయాలో అవంతా కూడా డీటెయిల్స్ అన్ని కనపడతాయి. ఇవన్నీ ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకొని నెక్స్ట్ అట్లాగే వీళ్ళకి సంబంధించినటువంటి ఫీజు పేమెంట్ చేయడానికి సంబంధించి ప్రొసీడింగ్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. కన్సర్న్ హెడ్ మాస్టర్స్ అప్లోడ్ చేశారని ప్రొసీడింగ్ వాడి యొక్క సీరియల్ నెంబర్ ఇచ్చేసి వాటితో పాటు మనం ఈ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని కూడా మనం చెక్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్లో టిక్ పెట్టుకుని వీరికి సంబంధించిన ఫీజు పేమెంట్ చేయాలి. ఆ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ఏజ్ కాండోనేషన్ క్యాండిడేట్స్ ఫీ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చెక్ బాక్స్లో టిక్ మార్క్ పెట్టిన తర్వాత వారందరి నేమ్స్ ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు వారికి సంబంధించినటువంటి ఫీజు పేమెంట్ చేయడానికి సంబంధించి ప్రొసీడింగ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఎంటర్ ప్రొసీడింగ్ నెంబర్ అని ఉంది. ఆ ప్రొసీడింగ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఎంటర్ ప్రొసీడింగ్ డేట్, ప్రొసీడింగ్లో డేట్ ఉంటుంది. ఆ డేట్ని ఇలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి కూడా ప్రొసీడింగ్ నెంబరు, ప్రొసీడింగ్ డేట్ ఇవి ఎంటర్ చేసి పక్కనే సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. క్లిక్ ఆర్ సబ్మిట్ అని చెప్పేసి ఉంది. ఆ సబ్మిట్ అనే బటన్ మీద మనం ప్రెస్ చేయాలి. అలా సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం యూడేస్ ప్లస్ సైట్లో స్టూడెంట్స్ యొక్క డేటా మొత్తం మోల్స్ ఇవన్నీ కూడా ఫొటోస్, సిగ్నేచర్స్ అప్లోడ్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ కన్ఫర్మ్ చేసినటువంటి ఏజ్ కాండోనేషన్ స్టూడెంట్స్ కాకుండా రిమైనింగ్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా మనకి ఇక్కడ సబ్మిటెడ్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది. మనకి సబ్మిటెడ్ అప్లికేషన్ ఇన్ యూడైస్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది. దీనిలో మనకు ఒక టైల్ ఉంది సబ్మిటెడ్ అప్లికేషన్స్ ఇన్ యూడైస్ అని. సో ఇప్పుడు రెగ్యులర్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ వీళ్ళ యొక్క డేటాను మనం వీరికి సంబంధించినటువంటి ఫీజుని మనం పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కన్సర్న్ స్టూడెంట్స్ ఎదుర్కొంటా మనకి కన్ఫామ్ అని చెప్పేసి ఆప్షన్ ఉందన్నమాట. మళ్ళీ ఒకసారి మనం స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా మనం చెక్ చేసుకొని స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మనం వెంటనే కన్ఫామ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ డీటెయిల్స్ కనుక ఏమన్నా మిస్టేక్స్ కనుక ఏమైనా ఉన్నట్టు మళ్ళీ అనిపిస్తే మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి ఈ డీటెయిల్స్కి సంబంధించిన ఎడిట్ అనేది మనం యూడేస్ ప్లస్లో చేయాలి. బీఎస్సీ సైట్లో మనం ఎడిట్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే వెంటనే కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఒక కన్ఫర్మేషన్కి సంబంధించి మనం దాని మీద ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ కనబడుతుంది. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు కన్ఫర్మ్ ద డేటా అని. అట్లాగే వన్స్ కన్ఫర్మ్ ద డేటా కెనాట్ బి ఎడిటెడ్. ఒక్కసారి కనుక డేటాను కన్ఫర్మ్ చేస్తే మళ్ళీ ఎడిట్గా మనకు అవకాశం లేదనమాట. సో కాబట్టి ఒకవేళ బీఎస్సీ సైట్లో మనం చూసినప్పుడు ఇంకా మిస్టేక్స్ ఉన్నాయి అని కనుక అనుకుంటే ఎడిట్ చేయాలి అనుకుంటే
కన్ఫర్మ్ చేయకుండా బ్యాక్ వెళ్ళిపోయి వీడియోస్ ప్లస్ సైట్లో మనం డేటాని ఎడిట్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సబ్మిటెడ్ అప్లికేషన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎటువంటి కరెక్షన్స్ లేవనుకుంటే వెంటనే మనం ఎస్ అనే దాని మీద ప్రెస్ చేస్తాము. ఎస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే అప్పుడు కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ కన్ఫర్మ్ అయినట్టు మనకి నోటిఫికేషన్ కనపడుతుంది, కన్ఫర్మ్డ్ అని. అట్లా ఇంకోటి కూడా కనపడుతుంది, ఇట్ కెనాట్ బి ఎడిటెడ్, కన్ఫర్మ్ అయిపోయి ఫైనల్ అయిపోయింది, ఇంకా ఎడిట్ చేయడానికి అవకాశం లేదని కూడా కనపడుతుంది మనకి. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి రెగ్యులర్ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఫీజు అనేది పేమెంట్ చేయాలి. దీనికి సంబంధించి కింద ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరి యొక్క నేమ్స్ వస్తాయి. చెక్ బాక్స్లో టిక్ మార్క్స్ మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళు పే చేయాల్సిన ఫీజు పర్టికులర్స్ డీటెయిల్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్టులకి ఎంత అనేది మళ్ళీ నేను ఒకసారి చూపిస్తాను. ఆ ఫీజు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అవన్నీ కూడా చెక్ చేసుకొని చెక్ బాక్స్లో టిక్ పెట్టి ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా కన్సర్న్ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు, నెక్స్ట్ వారికి సంబంధించిన గవర్నమెంట్ ఐడికి సంబంధించిన ఆధార్, పాన్ కార్డు సంబంధించినటువంటి నెంబరు, వారి మొబైల్ నెంబరు, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కనపడుతుంది. నెక్స్ట్ అన్నీ సరి చూసుకొని కరెక్ట్గా ఉన్నాయి అనగానే సబ్మిట్ అండ్ చెక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఇక్కడి నుంచి మనకి పేమెంట్ రెఫరెన్స్ ఐడి కనబడుతుంది, ఎంతమంది స్టూడెంట్స్కి మనం ఫీజు పేమెంట్ చేయబోతున్నాం అది కూడా కనబడుతుంది. ఈ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే పేమెంట్ గేట్వే వస్తుంది మనకి. ఈ పేమెంట్ గేట్వే వచ్చేసరికి మనం యూపీఐ ద్వారా కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, డెబిట్ కార్డు కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, వాటిలో ఏ పేమెంట్ మోడ్ ద్వారా అయినా సరే మనం స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనం పే చేయొచ్చు. డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి నెక్స్ట్ ప్రొసీడ్ టు పే అని చెప్పేసి అనాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ అయితే మనకి కొంచెం ఛార్జెస్ పడతాయి. నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ మనకి నేమ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. వాటిలో ఏ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నాం ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఐడి, బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి అంటే మనం చేసినటువంటి ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఐడి, అమౌంట్తో కూడినటువంటి పేజ్ మనకి డిస్ప్లే అవుతుంది. ఇది కనపడింది అంటే పేమెంట్ స్టేటస్ మనకు సక్సెస్ అని అర్థం. ఆ ట్రాన్సాక్షన్ ఐడికి సంబంధించినటువంటి రెఫరెన్స్ నెంబర్ మనం నోట్ చేసుకుంటాము. ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా పేమెంట్ కనుక నాట్ సక్సెస్ఫుల్, నెట్ ప్రాబ్లం లేక సిగ్నల్ పేమెంట్ సమయంలో కనుక సిగ్నల్ పోవడం వల్ల కనుక నాట్ సక్సెస్ఫుల్ అని వస్తే మళ్ళీ ఇమీడియట్గా పేమెంట్ చేయకుండా ఇంకొక 24 hours వరకు మనం ఆగితే కనుక ఆ అమౌంట్ అనేది రిఫండ్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి పేమెంట్ సెక్షన్కి వెళ్ళి మనం పేమెంట్ అనేది చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి స్టూడెంట్స్ యొక్క లిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రింట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ ప్రింట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే స్టూడెంట్కి సంబంధించినటువంటి ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా స్టూడెంట్ యొక్క అప్లికేషన్ నెంబర్, చైల్డ్ ఐడితో మనకి ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుని స్టూడెంట్ సిగ్నేచర్ తీసుకోవచ్చు. అట్లాగే ఈసారి లేటెస్ట్గా మనకి ఇంకొక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే స్కూల్లోనే కాకుండా స్టూడెంట్ కూడా తనంతట తానే పేమెంట్ అనేది తను చేసుకోవచ్చు అని చెప్పేసి అది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అది వచ్చేసరికి ఇక్కడ స్టూడెంట్ తన యొక్క అప్లికేషన్ నెంబర్ కానీ పెన్ నెంబర్ కానీ ఎంటర్ చేసి సెర్చ్ చైల్డ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. పేమెంట్ అనేది కూడా చేయొచ్చు. ఈ విధంగా కూడా స్టూడెంట్స్ వారి యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు సబ్జెక్టుల వారీగా ఫీజు ఒకసారి మనం చూద్దాం. ఫీజు యొక్క డ్యూ డేట్స్ ఒకసారి చూస్తే లేట్ ఫీజు లేకుండా నవంబర్ 30వ తారీఖు వరకు హెచ్ఎమ్స్ ఫీజు అనేది పే చేయొచ్చు. నెక్స్ట్ అట్లాగే ₹50 లేట్ ఫీజుతో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 వరకు అందరు హెచ్ఎమ్స్ కూడా వాళ్ళు వాళ్ళ స్కూల్కి సంబంధించి చేయొచ్చు. నెక్స్ట్ 200 లేట్ ఫీజుతో కూడా డిసెంబర్ 6వ తారీఖు నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు ఉంది. నెక్స్ట్ ఫైనల్గా 500 లేట్ ఫీజుతో డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 అంటే ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ 15 విత్ ₹500 ఫైన్తో అనమాట మనకి. నెక్స్ట్ అట్లాగే ఇక ఫీజుకు సంబంధించి రెగ్యులర్ క్యాండిడేట్స్
అంటే ఇప్పుడు మార్చి 2026లో పరీక్షలు రాయబోతున్నటువంటి అందరూ రెగ్యులర్ క్యాండిడేట్స్ కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించి ₹125 అనేది ఫీజు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక సప్లిమెంటరీ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ 3 కన్నా ఎక్కువ సబ్జెక్టులు అయితే 125, 3 లోపు అయితే ₹110, వొకేషనల్ క్యాండిడేట్స్ అయితే అదనంగా ₹60 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ కాండినేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ రెగ్యులర్ ఫీజుతో పాటు అదనంగా ₹300 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు పేమెంట్ అనేది ఓన్లీ bsc.ap.government.in దీంట్లో మాత్రమే కన్సర్న్ స్కూల్స్ యొక్క అందరు హెచ్ఎమ్స్ వీళ్ళు మాత్రమే యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఎస్ఎస్సి నామినల్ రోల్ మార్చి 2026లో రాయబోతున్న స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఫీజు పేమెంటు. ముందు వారి డీటెయిల్స్ని మనం యూడెస్ ప్లస్ సైట్లో వెరిఫై చేసుకుని నెక్స్ట్ డీటెయిల్స్కి సంబంధించి మోల్సు నెక్స్ట్ అట్లాగే ఫోటో సిగ్నేచరు డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ నేమ్స్ మనకి 24 అవర్స్ తర్వాత బీఎస్సీ సైట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అప్పుడు మాత్రమే మనం ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో ఏజ్ కాంబినేషన్ ఫామ్స్, డ్యూ డేట్స్, నెక్స్ట్ అఫీషియల్ లింకు అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి.